ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు, శుభాభివందనములు. ఆ దేవాది దేవుని యొక్క సమాధానము మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. అయితే ఈ దినాన్ని ఒక విషయాన్ని మీతో పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేమిటంటే, మన సంఘాలలో మన అనుదిన వాక్య పరిచయలో మనం ఎన్నో మార్లు వింటాం. ప్రభువైన యేసుక్రీస్తుల వారు వరుడు, మనము సంఘము వధువు. సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తుల వారికి ఒక దినాన వివాహం జరుగుతుంది అని మనం ఎన్నోసార్లు విని ఉంటాం. మరి ఆ వివాహం గురించి, ఆ వివాహం ఏమిటి, ఆ వివాహం మనకు అనగా సంఘానికి దేవునికి ఎలాగ వివాహం అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. కొద్ది నిమిషాలు నా మాటలు జాగ్రత్తగా గమనించి ధ్యానించాలని ప్రభు పేరిట మీకు మనవి చేసుకుంటున్నాను. అయితే మనం గమనించినట్లయితే యేసుక్రీస్తుల వారికి సంఘమునకు వివాహము అది ఎలాగ సాధ్యమవుతుంది అంటే, వివాహం అనే వ్యవస్థ మొట్టమొదట స్థాపించింది ఎవరంటే ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు. ఆయన ఏదైనా వనంలో అక్కడ ఆదాముకు అవ్వకు ఇద్దరికి వివాహం చేసి ఆ వివాహ బంధాన్ని ఏర్పాటు చేశారు. అందుకని ప్రపంచంలో ఒక కుటుంబం ఫామ్ కావాలన్నా, లేదా ఒక మనిషి ఆదరణ కావాలన్నా, ఒక మనిషికి బలం కావాలన్నా, ఏది కావాలన్నా మనిషికి మొట్టమొదటిగా కుటుంబం కావడానికి ముఖ్యమైన ఆధారం ఏదంటే వివాహం. ఆ వివాహం ద్వారానే కుటుంబం ఫామ్ అవుతుంది. బలహీనతలు ఉన్నా ఆ కుటుంబం బలపరుస్తుంది. సమస్త విషయంలో కుటుంబం అతనికి తోడై ఉంటుంది. కాబట్టి అలాంటి కుటుంబం కలగాలని, అలాంటి ఆదరణ కావాలని మనిషికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏదైనా ఉందంటే అది వివాహం. ఆ వివాహంలోనే ప్రతి ఒక్క అవస్థలు తీర్చుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. అటువంటి వివాహాన్ని ఆదాము అవ్వ ద్వారా దేవుడు ఈ భూప్రపంచం మీదకి తెచ్చి స్థాపించారు. మనం గమనించేది మరి ఇదే వివాహం, ఈ వివాహం అనే పదమే యేసుక్రీస్తుల వారికి సంఘం అనే వధువుకు కూడా జరుగుతుందని బైబిల్ చెప్తుంది కదా అన్న అంటే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడతాం. మొట్టమొదటిగా ఏదైనా వనంలో వరుడు ఎవరు? ఆదాము గారు. వధువు ఎవరు? హవ్వ. వీరిద్దరికీ కలిసి ఏర్పాటు చేసినదే పెళ్ళి అనే వ్యవస్థ. ఈ ఏర్పాటు చేసింది దేవాది దేవుడు. బాగా గమనించండి. అప్పుడు ఎలా వారు స్థిరపడ్డారు అంటే, మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఆదికాండంలో దేవుడు చేసిన ఆదికాండంలో దేవుడు ఆదాము గారు చేశారు. ఆ ఆదాము గారికి భార్య వధువుగా చేయాలి. ఆదాము గారికి భార్యను దేవుడు ఎక్కడి నుంచి తీశాడు? నా మాటలు గమనించాలి. ఆదాము గారికి భార్యను అనగా వధువును దేవుడు ఎక్కడి నుంచి నిర్మించాడంటే ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే, ఆదాము యొక్క ప్రక్కటెముక నుంచి హవ్వను చేసి ఆదాముకు వధువుగా ఇచ్చి వివాహం చేశాడు. నా మాటలు గమనించాలి. ఆదాము గారికి భార్య ఎలా వచ్చిందంటే, హవ్వ ఎలా వచ్చిందంటే, తనకు తోడు కావాలని ఆలోచించిన దేవుడు తనకు భార్యను చేసి పెళ్ళి అనే ఒక వివాహం అనే ఒక వ్యవస్థను ఏ విధంగా స్థాపించారంటే, ఆదాము గారికి గాఢ నిద్ర కలగజేసి తన ప్రక్కటెముక నుంచి తీసి మాంసంతో చేసిన ఒక స్త్రీని తెచ్చి ఆయనకు వధువుగా ఇచ్చి వివాహం చేశాడు. ప్రక్కటెముక నుంచి తీసిన ఆమె అతనికి వధువు. అంటే పెళ్ళి కుమారుడు ఆదాము, పెళ్ళి కుమార్తె వచ్చేసి ఈ యొక్క హవ్వ గారు. పెళ్ళి కుమార్తెను ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదాము యొక్క శరీరంలో నుంచి వచ్చింది. ఇక్కడ అదే పద్ధతిని, అదే ప్రకారం మనల్ని దేవుడు వధువుగా చేసుకున్నాడు. అర్థమైందా? ఆదాము గారి శరీరంలోంచి ఎలాగైతే భార్య ఇచ్చిందో అలాగే యేసుక్రీస్తుల వారు కూడా మనల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. అదే ఎలా సాధ్యమవుతుందంటే, ఒకసారి మనం వాక్యం ద్వారా ఆలోచన చేసుకుందాము. మనం ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏ మాట? అది చదువుకుందాము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది గనుక సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరిచేదని చెప్పగా వింటిని. ఇక్కడ చూడండి, ఈ వాక్యం మనం గమనించేట్లయితే ఇక్కడ ఒక పదం ఉంది మనకి. ఏంటది? ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవం అంటే మనం గమనించాలి. ఈ ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల అంటే ఎవరికి సాదృశ్యం, ఎవరికి రూపంగా ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు వారికి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చిందని ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది. గొర్రెపిల్ల ఎవరు అంటే యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారికి సాదృశ్యం. మరి పెండ్లి కుమార్తె ఎవరు? అక్కడ గొర్రెపిల్ల వివాహం అని ఉంది. గొర్రెపిల్ల వివాహం అని ఉంటే అక్కడ చూడండి, ఏ ఒక ఫంక్షన్కి వెళ్ళినా, మనం ఏ ఊరికి వెళ్ళినా కూడా ఫస్ట్
వెడ్డింగ్ ఫస్ట్ ఎవరైనా సరే ఫస్ట్ చెప్పే పేరు ఏంటంటే ఎవరిది పెళ్ళి అంటే ఫస్ట్ పురుషుడి నుంచి స్టార్ట్ చేస్తారు. పలానా వారి పెళ్ళి, పలానా ఇంటి వారి పెళ్ళి, ఇదిగో పలాని అబ్బాయి పెళ్ళి అని చెప్తారు తప్ప అమ్మాయి పెళ్ళి నుంచి ఎవరు చెప్పారు. ఫస్ట్ చెప్పేది అబ్బాయి తరపు నుంచి చెప్తారు. అలాగే ఇప్పుడు కూడా గొర్రెపిల్ల వివాహము అని రాయబడింది. గొర్రెపిల్ల వివాహం అంటే గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తు వారి యొక్క వివాహ ఆ మహోత్సవం సమయం వచ్చిందంట. యేసుక్రీస్తుల వారికి వివాహం ఎవరితో జరుగుతుంది అంటే వాక్యం సెలవిస్తుంది, పెళ్ళి కుమార్తె అయినా వధువైన పెళ్ళి కుమార్తె, ఆ వధువైన సంఘంతో. మరి పెళ్ళి కుమార్తె ఎవరని మనం ఇక్కడ చూడాలి. గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు అయినప్పుడు, యేసుక్రీస్తు వారు పెళ్ళి కుమారుడు అయినప్పుడు మరి పెళ్ళి కుమార్తె ఎవరు? పెళ్ళి కుమార్తెలు ఎవరు అంటే సంఘము. సంఘం అంటే రక్షింపబడిన విశ్వాసుల సమూహము. వీరిని అనగా సంఘమును బైబిల్ ఏమని బోధిస్తుంది? నా మాటలు గమనించాలి. పెండ్లు కుమారుడు ఆ గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారు. మరి పెండ్లు కుమార్తె ఎవరండి అంటే ఆ పెండ్లు కుమార్తె సంఘం అనే వధువు. సంఘము అంటే ఎవరంటే సంఘం అంటే ఎవరు? రక్షింపబడిన విశ్వాసుల యొక్క సమూహము సంఘము. వీరిని అనగా సంఘమును బైబిల్ ఏమని బోధిస్తుంది చూడండి, వాక్యం ద్వారా చూద్దాం మనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక వచనం ఉంటుంది. ఏంటంటే సంఘం గురించి మాట్లాడుతూ ఆయన ఏం చెప్తారంటే సంఘమునకు ఆయన శిరస్సు అయి ఉన్నాడని చెప్తారు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడని చెప్తారు. ఇంకొక మాట మాట్లాడుతూ ఆయన ఏం చెప్తారంటే అదే వచనంలో సంఘము ఆయన శరీరమైంది. నా మాటలు గమనించాలి. మన యొక్క సబ్జెక్ట్ ఏంటంటే ఆదాము యొక్క శరీరం నుంచి వధువైన హవ్వ వచ్చింది, వారిద్దరికీ పెళ్లి చేశారు. ఇక్కడ యేసుక్రీస్తు వారికి సంఘం అనే మనకు ఇక్కడ వివాహం జరుగుతుంది. ఆ వివాహము యేసుక్రీస్తు వారి శరీరం నుంచి మనం ఎలా వచ్చామన్నా అనేదానికి ఇక్కడ మనం ధ్యానించుతున్నాం. సంఘానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. సంఘము ఏదని మనం నమ్మాలంటే సంఘం ఆయన శరీరం అంటాం. అంటే సంఘము ఏర్పరిచిన విశ్వాసులకు ఆయన శరీరంలో నుంచి వచ్చినదే వధువు. అర్థమైందా? సంఘము ఆయన శరీరం అన్నప్పుడు ఏర్పరిచిన విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క శరీరం నుంచి వచ్చినారు. ఆ వచ్చిన వారందరూ కలిపి సంఘము. ఆ సంఘం అంతటిని కలిపి దేవుడు ఏమన్నారంటే వధువు అన్నారు. సంఘాన్ని వధువు అన్నారు. ఆ సంఘంతోనే ప్రభువైన యేసుక్రీస్తు వారికి వివాహం. ఎలా మనము ఆయన శరీరం అవుతామన్నా అంటే ఇంకొకటి చెప్తా చూడండి. మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నా అన్ని అవయవాలు కలిసి ఒక శరీరం అవుతుంది. నా మాటలు గమనించాలి. మన బాడీలో హ్యాండ్స్, లెగ్స్, చేతులు, కాళ్ళు, తల, ముక్కు, కళ్ళు ఇవన్నిటిని కలిపి అవయవాలే వేరుగా ఉన్నాయి తప్ప ఈ అవయవాలని ఎక్కడ అమర్చబడ్డాయి? శరీరంలో అమర్చబడ్డాయి. ఇది కూడా అలాంటిది. ఎన్ని సంఘాలు ఉన్నా రక్షణ మార్గం యేసుక్రీస్తుల వారు ఒక్కరే. ప్రకటించేది పునరుద్ధరణ యేసుక్రీస్తు వారి గురించి. అంటే గమనించాలి, ఎన్ని సంఘాలు ఏర్పడిన శరీరం ఒక్కటే. ఇందుని గురించి అపోస్తుడైన పౌలు గారు ఒక మాట నేర్చుకోండి. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం ఏమని అక్కడ మాట్లాడాలంటే ఎలాగూ శరీరము ఏకమైనను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో ఎలాగో శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒకే శరీరం అయినవో అలాగే క్రీస్తు ఉన్నాడు. గమనించారా? ఎలాగైతే మన యొక్క శరీరంలో అవయవాలు అన్నిటినీ సపరేట్ ఉన్నానో అవంతా ఏకమై ఒక్క శరీరంలో ఎలాగుందో అదే విధంగానే సంఘాలన్నీ విభజనగా వేరే సంఘాలు ఉన్నా ఆ సంఘాలన్నిటినీ కలిపి ఒకే శరీరం అయినాయి. ఆ యొక్క శరీరం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ శరీరాన్ని సంఘముగా దేవుడు పిలుస్తున్నాడు. ఆ సంఘాన్ని వధువుగా ఆయన వివాహం చేసుకుంటున్నాడు. ఇంకా శరీరం అని వ్రాయబడితే హవ్వలాగా మనం ఏర్పడినట్టు కాదు కదా అన్న అంటే అది పోలిక చొప్పున వివరించారు. నా మాటలు గమనించాలి. అక్కడ శరీరం అని రాసింది కాబట్టి మీరు శరీరం అని చెప్తున్నారు కదన్నా, అది క్రీస్తు వారి దగ్గర నుంచి వచ్చినదని మీరు చెప్పలేదు కదా, ఆదాము దగ్గర నుంచి వచ్చిన హవ్వ శరీరం వేరు ఇది వేరు కదా అని మీరు అన్నట్లయితే గమనించాలి. అది పోలిక చొప్పున వివరించారు పౌలు గారు. కానీ ఎలాగో మనము ఆయనకు వధువు అవుతామంటే ఈ ఒక్క విషయాన్ని గమనించండి. ఆదాము గారి ప్రక్కటి ఎముక నుండి ఆయన ప్రక్క నుండి హవ్వను ఎలాగో వధువుగా నిర్మించాడో అలాగే ప్రభువైన యేసుక్రీస్తుల వారి ప్రక్కటెముకల ప్రక్క నుంచి ఆయన యొక్క శరీరం నుంచి మనము నిర్మించబడ్డాం. అనగా సంఘం నిర్మించబడింది. సంఘం అనగా వధువు. అక్కడ వధువు అంటే ఆదాము గారికి వధువు అంటే హవ్వ, ఇక్కడ వధువు అంటే సంఘము. సంఘం అనగా విశ్వాసుల యొక్క సమూహము. అర్థమైందా? మనము నిర్మించబడ్డాం. ఎక్కడి నుంచి? ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క
ప్రక్కటెముకలలోంచి, ఆ ప్రక్కటెముకల పక్క భాగం నుంచి మనం నిర్మించబడ్డాం. ఎలాగా ఆయన శరీరం నుంచి మనం హవ్వలాగా నిర్మించబడ్డామంటే ఒకటి చెప్తాను చూడండి. అది ఎలా అని అనుకుంటే వాక్యమే మనకు ఆధారం. ఏమిటి మనకు ఆ వాక్యమే ఆధారం అంటే, యేసుక్రీస్తుల వారు సిలువలో వేలాడినప్పుడు ఆ యొక్క మన శిక్షణ అంతటినీ ఆయన ఆ కలువరి గిరిలో ఆ సిలువలో ఘోరమైన శిక్ష అనుభవిస్తున్నప్పుడు ఆయన కొద్దిసేపటి తర్వాత మరణించడం జరుగుతుంది. ఆయన తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పేసి మొత్తం ఆయన చేయాల్సిన కార్యక్రమాలన్నింటినీ చేసేసి ఆయన యొక్క తన ఆత్మను తండ్రికి అప్పచెప్పినప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంలో ఒక మాట ఉంది. ఏమిటి ఆ మాట అంటే 32 నుంచి చదువుకుంటే, కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను, రెండవ వాని కాళ్ళను విరగొట్టని వారు యేసు వద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొందుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కానీ సైనికులలో ఒకడు, నా మాటలు బాగా గమనించండి, సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లను కారును. నా మాటలు బాగా గమనించండి. అక్కడ ఆదాము శరీరంలో నుంచి హవ్వ వచ్చింది. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో నుంచి వధువు అనే సంఘము అనగా విశ్వాస సమూహం, రక్షింపబడిన ప్రతి వారము ఆయనకు వధువుగా ఏర్పరచాము. ఎలాగంటే 34వ వచనం మనకు ఆధారం. సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తము నీళ్లు కారణను వాక్యం సెలవిస్తుంది. నా మాటలు గమనించండి. సైనికుల్లో ఒకడు ఆయనను బల్లంతో పొడిచాడు. అప్పుడు ఆయన దేహంలో నుంచి ఏమొచ్చిందంట? రక్తము, నీరు కారినట్టు లేఖనం వ్రాయబడింది. గమనించండి. ఆయన శరీరం నుంచి వచ్చిన రక్తము దేనికి సాదృశ్యం? ఆయన శరీరం నుంచి వచ్చిన రక్తము, బైబిల్ అంతట్లో రక్తం దేనికి చిహ్నంగా ఉంది, దేనికి గుర్తుగా ఉందంటే ఒకసారి మనం వాక్యం ద్వారా చూసుకుందాం. రక్తము దేనికి గుర్తుగా, దేనికి ఒక చిహ్నంగా ఉందంటే లేవికాండము 17వ అధ్యాయము 11వ వచనం చూడండి. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయచిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తము చేయును. నా మాటలు గమనించాలి. రక్తం ఏం చేస్తుందంట? అందులోని అమూల్యమైన రక్తము. ఈ రక్తం ఏం చేస్తుందంటే మన యొక్క పాపాలన్నిటిని కడిగి వేసి మనకు ప్రాయచిత్తం కలిగిస్తుంది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. అందుకే మొట్టమొదటిగా ఆయన దేహం నుంచి వచ్చిన పదార్థం ఏదైనా ఉందంటే ఆ బల్లంతో ఆ ప్రక్కటెముకలలో నుంచి ఆ యొక్క భాగంలోంచి పొడిచినప్పుడు ఆయనకు జరిగినది ఏమంటే రక్తము కారింది. రక్తము దేనికి సాదృశ్యం అంటే మన పాపాలన్నిటిని కడిగి వేయడానికి ఆయన రక్తం మనకు సాదృశ్యంగా ఉంది. తర్వాత ఏమొచ్చింది? నీరు కారింది. ఆయన దేహం ఆ ప్రక్కన పొడిచినప్పుడు, ఆయన శరీరంలో పొడిచినప్పుడు ఏం జరిగింది? నీరు కారింది. దేనికి నీరు బైబిల్లో దేనికి సాదృశ్యంగా ఉందంటే నీరు పరిశుద్ధ ఆత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధాత్మ దేవునికి అది శుద్ధీకరించడానికి పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు నా మాటలు గమనించండి. నీరు పరిశుద్ధ ఆత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధాత్మ దేవునికి అది సాదృశ్యంగా ఉందంటే గమనించండి. మొట్టమొదటిగా కారిన రక్తం ద్వారా ఏం జరుగుతుందంటే మన పాపాలన్నిటిని కడిగి మనల్ని నూతనపరుస్తుంది. అంటే మనల్ని నూతనపరుస్తుంది. తర్వాత వచ్చిన నీరు మనకి దేనికి సాదృశ్యంగా అంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా మనకు నూతన జీవితం ఇచ్చిన తర్వాత అభిషేకించి పరిశుద్ధాత్మతో అభిషేకించి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని అభిషేకిస్తాడు. కావాలంటే చూడండి, బైబిల్లో ఒక మాట ఉంది. యెషయా గ్రంథము నీరు గురించి దేవుడు అనేక సార్లు మాట్లాడండి. అందులో ఒక 2 వాక్యాలను మనం చదువుకుంది. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించదును, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదును, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించును. ఇక్కడ దేవుడు చెప్పినది చూడండి. పైన ఎండిన భూమి మీద ప్రవాహ జలము అన్నాడు. అదే వచనాన్ని దేవుడు మరలా నొక్కి చెప్తున్న మాట ఏంటంటే నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదని. ఇక్కడ చూడండి, నీరు దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధ ఆత్మ దేవునికి, పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. మొదట ఆయన దేహం నుంచి వచ్చిన రక్తం మన పాపాలను కడిగి నూతనపరుస్తుంది. తర్వాత పరిశుద్ధ ఆత్మతో మనల్ని దేవుడు అభిషేకిస్తాడు. ఇంకా కావాలంటే అది పరిశుద్ధ ఆత్మే అని అనడానికి మాకు ప్రూఫ్ ఏంటన్నా అంటే ఇంకో వచనం చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయము 43వ వచనం.
అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. నీరు లేని చోట్ల తిరుగుచుండును అంటే దేవుని ఆత్మ ఎక్కడైతే లేకుండా ఉంటుందో అటువంటి మనుషుల మధ్య అది తిరుగుచుండదంట. ఇది నీరు అంటే పరిశుద్ధాత్మకు గుర్తు ఏదంటే ఇదే. ఆత్మ లేని చోట ఆత్మ లేని దేహాల్లోకి ఆ యొక్క అపవిత్రాత్మ వెళ్ళాలని ఎంత ప్రయత్నిస్తుందో అలాగే సాతాను కూడా ఆత్మ లేని మనుషుల దగ్గర సంచారం చేస్తుంటాడు. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదండి, నీరు అంటే పరిశుద్ధాత్మ, దేవునికి పరిశుద్ధాత్మకు గుర్తని. అలాగా ఆయన శరీరంలోంచి అంటే ఆయన ప్రక్క నుంచి వచ్చిన రక్తం ద్వారా ఆయన ప్రక్క నుంచి వచ్చిన నీరు వలన మనము ఆయనకు వధువుగా నిర్ణయించబడ్డాం. అది ఎలాగున్నా అంటే మరలా చెప్తున్నాను, జ్ఞాపకం పెట్టుకోండి. రక్తం ద్వారా మన పాపాలను కడిగి నూతన పరిచాడు. సెకండ్ వచ్చేసి నీరు దేనికి? ఆత్మ, దేవుని ఆత్మ పరిశుద్ధ ఆత్మతో అభిషేకించి తన వారినిగా పాపం లేని వధువుగా, ఆ రోజు ఆదాము దగ్గర నుంచి తీసిన అవ్వకు పాపం లేని స్వభావము, పాపం లేని వ్యక్తిగా ఎలాగైతే వధువును వరునికి ఇచ్చాడో ఆ విధంగా దేవుడు పాపం లేని వధువుగా మనల్ని చేసుకోవడానికి ఆత్మతో అభిషేకించి తన వారిగా పాపం లేని వధువుగా నిర్మించుకొని ఒకరోజు పరలోకంలో సంఘాన్ని వధువుగా స్వీకరించి వివాహం చేసుకుంటారు. ఆ విషయాన్నే ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా మత్తయి సువార్తలో ఈ మాటనే యేసుక్రీస్తుల వారు కూడా మత్తయి సువార్తలో ఉపమానంగా చెప్పారు. ఎక్కడ చెప్పారు నాదంతా అంటే మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు చూసినట్లయితే పరలోకంలో జరగబోయే వివాహం గురించి ఆయన ఉపమానరీతిగా తన శిష్యులకు బోధించాడు. ఈ వాక్యము మీ అందరికీ అర్థం కావాలని, ఈ వాక్యాన్ని మీకు వివరించాలని దేవుని ప్రేమతో మీ అందరికీ వినిపించాలని ఆశతో ఈ దినం ఈ వాక్యం మీ ముందుకు తీసుకొస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు వినండి, బలపడండి. ఏవైనా మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే ఈ యొక్క నెంబర్కి మెసేజ్ చేసి నన్ను అడగండి. నాకు తెలిసిన మటుకు, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం మటుకు మీకు నేను సమాధానం చెప్తాను. దేవుడు మీ అందరినీ దీవించిన గాక. ఈ వాక్యం మీ హృదయాల్లో నీరు కట్టి ఫలించిన గాక. ఆమేన్.